అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పన్నీర్ రెడీ చేయడం నేనైతే ఎలా రెడీ చేశానో చూపిస్తున్నానండి. పాలు కొంచెం లేట్గా మరగపెట్టడం వల్ల విరిగిపోయాయండి. చాలా చిక్కటి పాలు, అందుకే ఎక్కువగా పన్నీర్ అనేది ఎక్కువ వచ్చిందండి. పాలు విరిగిపోవడం వల్ల పన్నీర్ రెడీ చేసుకున్నాను అనమాట. అది ఎలా రెడీ చేసుకున్నానో ఏంటి అనేది చూడండి. బాగా మరగపెట్టానండి, పన్నీర్ వచ్చింది. దాన్ని బాగా వడకట్టేసి ఒక క్లాత్లోకి అయితే తీసుకోవాలండి. వాటర్ అంతా పోయేలాగా నీట్గా వడకట్టుకొని ఒక క్లాత్లోకి అయితే తీసుకోవాలండి. క్లాత్లోకి తీసుకోవాలండి. క్లాత్లోకి తీసుకున్న పన్నీర్ని నీట్గా వాష్ చేసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని దాన్ని నీరంతా పోయేలాగా మనం గట్టిగా పిండేసేయాలండి. గట్టిగా పిండేసి వాటర్ అంతా పోయేలా చూసుకొని నెక్స్ట్ నేనైతే ఒక బాక్స్ తీసుకున్నానండి. బాక్స్లో పెట్టేసి దాన్ని కొంచెం ఆరబెట్టినట్టు పెట్టి దాని మీద ఏదైనా ఎత్తు పెట్టాలండి. నాకైతే కలం ఉంది, కలం పెట్టేసుకున్నాను. పన్నీర్ పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇదివరకు చాలాసార్లు చేశాను కానీ ఇంత పర్ఫెక్ట్గా రాలేదు. ఈ పన్నీర్ మాత్రం చాలా బాగా వచ్చింది. మా బాబుకైతే పన్నీర్ బిర్యానీ అన్నా పన్నీర్ కర్రీ అన్నా చాలా ఇష్టం అండి. వాడి కోసం నేనైతే సొంతంగా తయారు చేద్దాం అనుకున్నాను. ఇదివరకు చాలాసార్లు చేశానండి కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. అంటే పాలు మేబీ సరిగ్గా లేకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు, చిక్కగా లేకపోవడం వల్ల ఏమో పర్ఫెక్ట్గా రాలేదు. ఈ పాలు అనేవి చాలా చిక్కగా ఉన్నాయండి, మంచి పాలు అయితే దొరికాయి. దానివల్ల పన్నీర్ వచ్చి పర్ఫెక్ట్ పన్నీర్ వచ్చింది. చాలా ఫ్లఫీగా వచ్చింది చూడండి. మనం వెంటనే రెడీ చేసుకోవడం మన చేతులతో, దాన్ని మన కర్రీ రెడీ చేసుకోవడం కానీ బిర్యానీ రెడీ చేసుకోవడం కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మనం పన్నీర్ రెడీ చేసుకుంటే. నాకు అలాగే అనిపించిందండి. నేను చేసిన పన్నీర్ది ఎంత చక్కగా వచ్చి ఫ్లఫీగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది బయట కొన్నదానికంటే కూడా. మీరు కూడా కావాలంటే ట్రై చేసుకోవచ్చు ఈ విధంగా. ఈ పన్నీర్ ముక్కలు నేను కలర్ వచ్చేలాగా వేపుకున్నానండి. తర్వాత బిర్యానీ రెడీ చేశాను. బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ.